జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన తీవ్రమైన టోన్‌తో మాట్లాడిన మాటలు. ఇక్కడ ఎవరు అడ్డుకోలేరని, పోటీ చేస్తున్నానని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా! అసలు ఆయన అంతరార్థం ఏమిటి సార్? ఏమై ఉండవచ్చు? పవన్ కళ్యాణ్ ఘట్టం అనేది అయిపోయింది నిన్నటితోటి. అంటే జూన్ 2 తారీఖు నాడు ఆయన ఇంట్లో మాత్రమే, ఇంటి ముందు మాత్రమే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా! దాంతోటి నేను అనుకోవటం ఈ మధ్యకాలంలో ఒక 15 రోజులుగా సాగుతున్నటువంటి తెలంగాణ కప్పులో తుఫాను, టీ కప్పులో తుఫాను అనేది హ్మ్. ఆ ఘట్టం ముగిసింది అనుకుంటున్నాను. నిజానికి ఒక రాజకీయాల్లో భవిష్యత్తును వాడు యాస్పిరెంట్, యాంబిషియస్గా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పక్క రాష్ట్రానికి వచ్చి ఆ పక్క రాష్ట్రం పండగ చేసుకునే పూట వచ్చి ఇబ్బంది కలిగించే, కలవరపెట్టే, లేదంటే చిరాకు పెట్టే మాటలు మాట్లాడటం అనేది ఆయనకి ఏ రకంగానూ గౌరవం కాదు. ఆ గౌరవం అనేది ఆయన మూటగట్టుకున్నాడు. సరే, ఆయన మాట్లాడిన మాటలు తీవ్రమైన మాటలే. ఆ తీవ్రమైన మాటల వల్ల ఫలితం ఎంత ఉంటుంది, పర్యవసానం ఎంత ఉంటుంది అనేది వేరే విషయం. ఆ మాటల్లో ఉన్నంత తీవ్రత పర్యవసానాల్లో ఉండకపోవచ్చు. తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ పరిణామాల్లోకి ప్రయాణిస్తుంది తప్ప ఇంకా ఆయన దగ్గరే ఉండి ఇంకా దానికి సమాధానం చెప్తూనే ఉండవలసిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. నేను ఇక్కడికి వస్తాను అంటే రావచ్చు, ఆయన ఇక్కడ పార్టీ పెడతారంటే పెట్టచ్చు, పార్టీ పని చేస్తుందంటే పని చేయించవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసి 23లో పోటీ చేశాడు ఆయన. చాలామంది గుర్తులేదు. ఆయన అభ్యర్థులకు ఎవరికి డిపాజిట్లు కూడా రాలేదు. 100 కంటే కూడా తక్కువ వచ్చిన అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఇవాళ కొత్తగా పోటీ చేయడం ఏం లేదు. నేను అనుకోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తన సొంత రాష్ట్రంలో ఉన్న ఆయన చేస్తున్న పోరాటం కానీ, ఆయనకున్న సమస్యలు కానీ, ఆయనకున్న మదన కానీ దాన్ని ఇక్కడికి వచ్చి దాన్ని ఇక్కడ తీర్చుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఊహ మాత్రమే, విశ్లేషణ మాత్రమే తప్ప అది తెలంగాణ ప్రజలని కానీ తెలంగాణ రాజకీయాలను కానీ పెద్దగా ప్రభావితం చేస్తుందని అనుకోను. అదే చాలామంది మిత్రులు, తెలంగాణ రాజకీయవాదులు, తెలంగాణ పౌర సమాజంలో ఉన్నవాళ్ళు మొత్తం ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావటం, ఈ నాగేశ్వర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జరుగుతున్న వివాదం అంతటి వెనక అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం చేయటం దగ్గర నుంచి మొదలైన వివాదం అంతా కలిసి వ్యాఖ్యలు వీటన్నిటినీ కలిపి ఒక కుట్రలో భాగంగా, ఒక పెద్ద కుట్రలో భాగంగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లా చూడటానికి, అట్లా అనుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ అది ఒక ప్రతిపాదన, ఒక ఊహ, ఒక ఆరోపణ. దానికి ఏమి మనకి దీని వెనక ఇట్లా జరిగింది అని చెప్పడానికి మనకి దగ్గర ఆధారాలు ఏం లేవు. యాదృచ్ఛికం కావచ్చు, ఏదైనా ఉద్దేశం ఉండొచ్చు. ప్రధానమంత్రి రావటం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ వీటన్నిటి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ విషయంలో రేవంత్ రెడ్డి వైఖరి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ బహిరంగ సభలో ప్రధానమంత్రి రేవంత్ రెడ్డితోటి వచ్చేసేవయ్యా మాతోది అని అంటం కావచ్చు. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే ఏదో ఒక ఫార్ములా ఉంది, దీని వెనుక ఏదో ఒకటి నడుస్తూ ఉంది క్రమ పద్ధతి ప్రకారం అనిపించవచ్చు. అట్లా అనిపించడానికి ఎంత ఆస్కారం ఉందో అది కాదు, విడివిడి సంఘటనలుగా కూడా చూడవచ్చు వీటన్నింటిని. కానీ సార్, పవన్ కళ్యాణ్ ఆయన ఈ దేశంలో ఎవరు ఎక్కడన్నా పోటీ చేయవచ్చు అని మాట్లాడుతూ ప్రాంతీయవాదం అనేది, తీవ్రవాదం, ఉగ్రవాదం అనే పదాలు కూడా మాట్లాడండి ఆయన. మరి ఆయన ఒకప్పుడు దక్షిణాది గురించి మాట్లాడండి కదా. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆయన ప్రాంతీయ పార్టీ కదా. అవును కదా. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయింది అనుకున్నా, తెలంగాణలో కూడా పనిచేస్తున్నాడు అనుకున్నా కూడా ప్రాంతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ అయితే కాదు కదా. కాబట్టి ఆయన మాటలకి ఆయనకి ఆయన పట్ల సానుభూతితోటి మాట్లాడాలంటే ఏంటంటే ఆవేశం ఎక్కువ, అవగాహన తక్కువ. సరే, ఆయనకు దురుద్దేశాలు ఉన్నాయి అనుకోని ఆరోపణలు చేయడం వేరు. అట్లా కాకుండా ఆయన మంచివాడే అని అనుకుంటే కనుక, ఒక సానుభూతితో ఆలోచిస్తే కనుక ఆయనకు ఆవేశం ఎక్కువ. పాలస్తీనాకి పాకిస్తాన్కి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి ఆయన అట్లా మాట్లాడతాడు.
దాని అన్యాయమైన పోలిక సార్ అది. అవును అవును తెలంగాణను పాకిస్తాన్ పాలస్తీనా పోల్చవచ్చునా? తెలంగాణను పాకిస్తాన్తో పోల్చకూడదు, పాకిస్తాన్ను పాలస్తీనా కూడా పోల్చకూడదు. పాకిస్తాన్ను మనం ఏమంటున్నాము, భారతదేశం అధికారికంగా కానీ మనందరం చాలామంది ఎక్కువ మంది విశ్వసించేది ఏంటి, అది ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశము, అవును. అక్కడ అరాచకం ఉంటుంది, అక్కడ ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేకమైంది. పాలస్తీనా అది బాధిత దేశం, ఇంకొక దేశం చేత బాధపడుతున్న దేశం, భారతదేశానికి మిత్రదేశం కదా. అంటే అట్లా ఏదో ప్రాసగదిలిందని మాట్లాడా, నోటికి వచ్చిందని మాట్లాడా, అవగాహన ఉండి మాట్లాడా లేదా అని తెలీదు. కాబట్టి అటువంటి నాయకుడు మాట్లాడిన దానికి మనం ఎక్కువ అర్థాలు తీయడం కూడా ఒక్కోసారి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఆయన నిన్న మీ అయ్యే జాగీరా తెలంగాణ అన్నాడు అంటే ఆ మాట చాలామంది అనొచ్చు. అందరూ అనే మాటలకి మనం ఒక విలువ ఇస్తామా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో రావాలంటే, హైదరాబాద్లో దిగాలంటే వీసా కావాలా అన్నాడు. ఆయన అన్న మాటకి ఇచ్చిన విలువ పవన్ కళ్యాణ్ అంటే ఇస్తామా? అంటే అంతే. ఆ రోజులు ఆయనకున్న ముఖ్యమంత్రి స్థాయిలో అన్న మాట స్టేచర్ ఉంటుంది, ఇవ్వం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు అన్నింటినీ కూడా అంత సీరియస్గా తీసుకోక్కర్లేదని నా ఉద్దేశం. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ప్రభుత్వ చిహ్నాల్లో మార్పు, తెలంగాణ ఒక సోల్ అది మిస్ అవుతున్నదేమో పరిపాలనలో. టీఆర్ఎస్ కంటే భిన్నంగా ఉండవచ్చు కానీ మరి ఇదేమిటని ఒక అంటున్నారు. ఈ ఆలోచన అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? మొదటి నుంచి కూడా ఏమంటాం, తెలంగాణ చిహ్నాలు, ప్రభుత్వ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలు, వాటిలో మార్పు చేయడం దగ్గర నుంచి, ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాని ప్లేస్మెంట్ దగ్గర నుంచి, ఆ వివాదం దగ్గర నుంచి ఉన్నప్పుడల్లా కూడా నేను ఇంతకుముందు కూడా రాశాను. ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించిన, అస్తిత్వం ప్రధానంగా అనేక రకాలుగా ఉంటుంది, రాజకీయంగా ఉంటుంది, సామాజికంగా ఉంటుంది, సాంస్కృతికంగా ఉంటుంది, కానీ దాని వ్యక్తీకరణ సాంస్కృతికంగా ఉంటుంది. అంటే విగ్రహాల రూపంలోనో, కళా ప్రదర్శనల రూపంలోనో, భాష రూపంలోనో, యాస రూపంలోనో, మన చరిత్రను మనం గర్వంగా చెప్పుకోవడం, లేదా అవతల వాడు ఎవరైనా హేళన చేయడం, ఇటువంటి అంశాల చుట్టూ అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వానికి సంబంధించిన అంశాలను ఎందుకు ఈయన పనిగట్టుకొని రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నాడు, ఎందుకు ప్రజల్ని ఇరిటేట్ చేస్తున్నాడు, తెలంగాణ వాదుల్ని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నాడు అనే విమర్శ నేను చేశాను మొదలే. ఒకటి, దానికి కారణం ఏదై ఉండాలంటే తెలంగాణకు సంబంధించిన, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన ప్రతి విషయము కేసీఆర్కి సంబంధించిన విషయమే. కాబట్టి కేసీఆర్ను నెగేట్ చేస్తున్నా అనుకుని వీటిని నెగేట్ చేస్తున్నాడా? అమరవీరుల స్తూపం ఉందనుకోండి, అమరవీరుల చిహ్నం ఉంది, అమరదీపం ఉంది, అది ఎందుకు ఓపెన్ చేయడు? అది ఓపెన్ చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది, కేసీఆర్కి గుర్తింపు వస్తుందనే కారణం కావచ్చు. ఎందుకు మొన్న ఏప్రిల్ 14న చేశారు, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు అట్లా పడవ పెట్టారు? దీని వెనక ఒక మొరటో ఆలోచన విధానం ఉందేమో. నిజానికి ఆరోగ్యకరమైన ఆలోచన విధానం ఏం చేస్తుందంటే, ఆరోగ్యకరమైనదే కాదు, తెలివైన ఆలోచన విధానం ఏం చేస్తుందంటే, మొత్తం కేసీఆర్ హయాంలో జరిగిన వాటిలో మంచి ఏదైతే ఉంటుందో, కనిపించే చిహ్నాలు ఉంటాయో, వాటన్నింటినీ దాన్ని ఓన్ చేసుకొని, దాన్ని కలిపేసుకొని, తను కూడా గ్లోరీలో భాగం చేసుకున్నాడు అనుకోండి, అది దానికి అడ్వాంటేజ్ వస్తుంది. అట్లా కాకుండా దాన్నంతా ఆ కాలంలో జరిగిన ప్రతి విషయాన్ని పక్కకు పెట్టేస్తే, రైతు బంధు దగ్గర నుంచి సెక్రటరీ దాకా, ఇంకోటి దాకా అన్నింటినీ దాన్ని నా ముద్ర కావాలి దాంట్లో అనుకోవటం పొరపాటు. తన ముద్ర వేసేది కొత్త విషయాలు చేయొచ్చు కదా. అట్లా కాకుండా ఆయన ఒక వ్యతిరేక వైఖరితో, ఒక నెగిటివిస్ట్ మైండ్ సెట్లో ఉన్నాడు ఆ విషయంలో. అది ఆయనకు నష్టం కలిగిస్తుంది. కానీ ఆయనకు సలహాలు చెప్పేవాళ్ళు ఎవరో, అది ఆయనవి మరి మంచి పొలిటీషియనే కదా. మంచి పొలిటీషియన్ అంటే చాకచక్యం ఉన్న పొలిటీషియన్ కదా. కాబట్టి చాకచక్యం ఉంది కాబట్టి మరి 2 సంవత్సరాల నుంచి నెగ్గుకొస్తున్నాడు. బీఆర్ఎస్తో నెగ్గుకు రావటం కాదు, కాంగ్రెస్లోని అనేక పవర్ సెంటర్స్ నుంచి నెగ్గుకొస్తున్నాడు. కాబట్టి ఆయన తెలివైన వాడే. అంత తెలివైన వాడిని తెలివి తక్కువ పని ఎందుకు చేస్తున్నాడు అని కూడా ఒక ఆలోచించాలి. ఆయన అనుకుంటున్నాడు ఏమన్నా మరి ఆయనకు
తెలంగాణకు సంబంధించిన ఒక ట్రబుల్డ్ రిలేషన్ ఉండటం ఆయనకు వ్యక్తిగతంగా, ఇంతకుముందు తెలంగాణని వ్యతిరేకించడం, తర్వాత తెలుగుదేశం చేరిన తర్వాత ఏదో సాంకేతికంగా సపోర్ట్ చేయడం తప్ప తెలంగాణ ఉద్యమంతో పెద్దగా ముడిపడిన వ్యక్తిత్వం కాదు ఆయనది. కాబట్టి జై తెలంగాణ అంటానికి కూడా చాలా మొహమాట పడుతున్నాడు. అనలేదు ఇంతవరకు, ఒకసారి అన్నట్టున్నాడు అంతే. గన్ పార్క్ దగ్గర కూడా ఫ్రీక్వెంట్గా వెళ్ళాడు. ఆ సింబల్స్ని గౌరవించడం ద్వారా తనకు కూడా గౌరవం పెరుగుతుంది, అదనంగా కొంత ప్రెస్టేజ్ వస్తుందని నేను అనుకోవట్లేదు. అట్లా చేయమని ఆయనకి ఎవరు సలహా కూడా చెప్పట్లేదు. అది లేకుండా కూడా నెగ్గుకొస్తాను అని అనుకుంటున్నాడు. దాంట్లో తెలంగాణ సమాజాన్ని మార్చగలుగుతాడా? నాకు నమ్మకం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి కానీ అస్తిత్వం కానీ వెళ్ళవలసినంత స్థాయికి వెళ్ళాయా లేదా అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు ఎవరు దీన్ని రివర్స్ చేయలేరు. తెలంగాణను ఎవరు కూడా, తెలంగాణ ప్రజల నుంచి ఎవరు వెనక్కు తీసుకోలేరు. ఎవరు హైదరాబాద్ను వెనక్కు తీసుకోలేరు. ఏదో ప్రమాదం ఉందని ఒక చర్చ ఉంది. ప్రమాదం ఉందన్న చర్చ నాకంత నమ్మశక్యంగా లేదంటే అది కొంచెం ఓవర్ రేటెడ్ అని కదా. తెలంగాణ అస్తిత్వం అనేది తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి, తెలంగాణ సకల జనుల అభివృద్ధి, తెలంగాణ కేంద్రంగా తెలంగాణ అభివృద్ధిని రూపకల్పన చేయటం, ఇటువంటి విషయాల్లో ఉంది. మనం విగ్రహం గురించి మాట్లాడుతున్నాం కానీ రైజింగ్ తెలంగాణ 2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడలే. ఆ డాక్యుమెంట్ తెలంగాణను ఏం చేయబోతుంది, విజన్ 2020 ఏం చేయదలిచిందో ఆంధ్రప్రదేశ్కి, ఇవాళ తెలంగాణను కూడా అటువంటి దారుణమైన ప్రజలకు ఉపకరించని, తెలంగాణ వాదానికి కానీ, తెలంగాణ మనస్తత్వానికి కానీ, తెలంగాణ తత్వానికి కానీ సరిపడిన అభివృద్ధిని మనకు తీసుకురాబోతుంది. దాన్ని ప్రశ్నించట్లే ఎవరు. మనం విగ్రహాల గురించి ప్రశ్నిస్తున్నాం, ఎన్టీఆర్ దాని గురించి ప్రశ్నిస్తున్నాం. మొత్తం ఆలోచన విధానం ఎట్లా ఉంది, అభివృద్ధి విధానం ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి తలపెట్టిన ప్రాజెక్టులు కానీ, లగచర్ల దగ్గర నుంచి మూసీ ప్రాజెక్టు దానికి కానీ, ఫోర్త్ సిటీ పేరుతో ఫార్మా సిటీని ఫోర్త్ సిటీగా మార్చడం కానీ, వీటన్నిటిలో ఒక రకమైన అభివృద్ధి నమూనా ఉంది. అది వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. తెలంగాణకి ఎటువంటి అభివృద్ధి కావాలి, ఎటువంటి విద్య కావాలి, ఎటువంటి వైద్యం కావాలి, ఎటువంటి పారిశ్రామిక అగ్రో ఇండస్ట్రీస్ కావాలి, జీవన ప్రమాణాలు ఎట్లా పెరగాలి అనే దాని గురించి మనం ఆలోచించకుండా, చేయాల్సిన విమర్శన ఆ రంగాల్లో చేయకుండా వేరే వాటి మీద దృష్టి పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది.